ఏం చెప్పాలి అని అలా ప్రార్థన చేస్తుండగా దేవుడు 100 చూపిస్తున్నాడు. 100 అందరికీ తెలుసు కదా, దాంట్లో ఏంటి అని ఆయనను కొన్ని పాయింట్స్ దేవుడు నాతో మాట్లాడారు. అలాగే సో ఐ ఎంజాయ్. మీకు ఎంజాయ్మెంట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ అలాగే పాస్టర్ గారు ఒత్తిడి పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఒత్తిడిలో అంటే రేపు మీ ముందు అంటే మాట్లాడడానికి జ్ఞానం సరిపోవు. అందరూ ఆత్మీయంగా తర్వాత వాక్య విధంగా మీరు బాగా అంటే పరిపక్వతలో ఉన్న అంటే విశ్వాసులు లేకపోతే సంఘము. ఒక విధంగా చెప్పాలంటే ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే పరిచర్య చేసే సంఘం. ఆమె హల్లెలూయా. ఎందుకు అంటే అది జీనియాలజీ. ఎందుకంటే మేము వెళ్ళిన సంఘం అంటే మేము యూత్గా ఉండేటప్పుడు ఏ సంఘానికి వెళ్ళేవారమి, ఆ సంఘంలో ఎవరైతే తర్ఫీదు పొందుతారో అలాంటి వాళ్ళు వచ్చేవారు. సో మామూలు విశ్వాసులు ఉంటారు, లేదని కాదు, కానీ అక్కడ ఉండగా వాళ్ళు ఎలాగ తయారవుతారంటే పాస్టర్ల కన్నా అంటే సంఘ కాపుల కన్నా బాగా అంటే దేవునిలో ఇంకా వాక్యంలో పరిపక్వత ఉన్న స్థితిలో ఉన్న అలాంటి ఒక సంఘం. సో నేను అనుకోవడం కాదు, నేను చూస్తున్నాను ఏంటంటే ఈ సంఘము పరిచర్య చేసే సంఘము. ఆమెన్ హల్లెలూయా. మీరు ఇక్కడ విశ్వాసులుగా ఉండొచ్చు, కానీ మీరు పరిచారకులు అయి ఉన్నారు. ఆమెన్ హల్లెలూయా. మీరు సేవకులు అయి ఉన్నారు. ఆమెన్ హల్లెలూయా. అంతే కదా దేవుడు చెప్తాడు, నమ్మదగిన సేవకుడా అని. లాస్ట్ వర్డ్ అనేది ఆయన దగ్గర మేము వెళ్ళేటప్పుడు ఆయన విశ్వాసి అన్న పిల్లడు, నా కుమారుడు అని పిల్లడు, కానీ ఆయన నా నమ్మకమైన సేవకుడు అని పిలుస్తాడు. ఆమెన్ హల్లెలూయా. ఆ మాట కొరకు ఎదురు చూడాలి. ఆమెన్ హల్లెలూయా. అది ఎలాగుంటుందంటే నేను అనుకుంటున్నాను ఒక్కల మధ్య కాదు. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు వచ్చేసి నాకు అందరి ముందు నా సంఘ విశ్వాసి, ఈయన ఒక చాలా మంచివాడు, ఇలా చేశాడు అంటే నాకు ఎంతో ఆ రోజు ఇంకా బిర్యానీ తిన్నట్టు ఉంటాయి కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరందరూ చప్పట్లు కొట్టారనుకోండి, ఎంతో బాగుంటుంది నాకు ఆ రోజు. నేను హ్యాపీ అయిపోయి నా కూతుర్ని ఏ ఆల్ఫా లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తీసుకొని వెళ్ళిపోతాను. ఆమెన్ హల్లెలూయా. కావాలంటే బెన్నికి కూడా తీసుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే చికెన్ గ్యాంగ్ వాళ్ళు. సో అలాగుంటుంది. కానీ ద థింగ్ ఈజ్, ఒక రోజు రాబోతుంది, కొన్ని వేలాది మంది ఉంటారు సంఘము, అందరూ చూస్తూ ఉంటారు. నువ్వు సీక్రెట్గా బాధపడి దేవుని గురించి బ్రతికిన ప్రతి ఒక్క కన్నీరు నాట్యముగా ఆ రోజు మారబోతుంది. అందరి ముందు నా కూతురు ఫలానా రోజు, లేకపోతే కూతురు కాదు, నా సేవకురాలు లేకపోతే నా సేవకుడు ఫలానా రోజు ఏడ్చాడు. లాస్ట్ వీక్ ఆ పాట బిగ్గరగా ఏడ్చేటప్పుడు అలాంటి అనుభూతి ఎంతమందికి ఉంటుంది? ఆంటీలు మీరు అందరికీ ఉంటుంది. ఆమెన్ హల్లెలూయా. మీరు చేతులు ఎత్తకపోయినా మీకు ఉంది అలాంటి అనుభూతులు కదా. నిన్న నేను ఇలా మాట్లాడితే ఏదేదో వెళ్ళిపోతాను. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని మాట ఏంటంటే రెండో వర్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి చదువుతారా? సంతోషముతో యెహోవాను సేవించుడి. ఆమెన్ హల్లెలూయా. ఉత్సాహగానము చేయుచు ఆ సన్నిధికి రండి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ఓకే, ఉత్సాహగానంతో మేము రావాలని దేవుని వాక్యం రాయబడింది. ఇక్కడ గాడ్ వాంట్స్ పీపుల్ హు సర్వ్ హిమ్ విత్ గ్లాడ్నెస్. దేవుడు ఎలాంటి మనుషులను కోరుతున్నారు, లేకపోతే ఎలాంటి ఒక చర్చ్ కోరుతున్నారంటే, లేకపోతే ఎలాంటి సేవకురాలను కోరుతున్నారంటే, ఆనందంగా ఉత్సాహంగా ఆయన ఒక సన్నిధిలో రావాలి. మేము దేని గురించి రావాలంటే, చాలామంది మేము చెప్తాము చర్చ్ సర్వీస్ ఉంది, నేను అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నాను అంటాం. ఎక్కడికి వెళ్తున్నామంటే చర్చ్ సర్వీస్ అటెంప్ట్ చేయడానికి. అది చాలా తప్పు. అటెంప్ట్ నువ్వు చేయడానికి కాదు, ఆ సర్వీస్లో నువ్వు కూడా సర్వ్ చేయడానికి వెళ్తున్నావు. ఆమెన్ హల్లెలూయా. ఆ సేవ కార్యక్రమంలో నువ్వు కూడా సేవ చేయడానికి వెళ్తున్నాము. ఒక దృష్టి ఎలాగైపోయిందంటే, దేవుని సన్నిధిలో
మేము వచ్చేటప్పుడు పాస్టర్ గారిని చూస్తాము, ఆయనకు సేవ కార్యాలు చూస్తాము, లేకపోతే ఏ ఒక వర్షిప్ లీడర్, లేకపోతే ఎవరో ఒకరు వాయించిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మ్యూజిషియన్ ఉంటారు, లేకపోతే ఎవరో ఒకరు ఆఫరింగ్ తీసుకుంటుంటారు. అంటే పెద్ద చర్చ్ గురించి నేను చెప్తున్నాను, వేరే వాళ్ళు తీసుకోవడానికి లేదు, వాళ్ళకి స్పెషల్ డ్రెస్ ఉంటుంది, టై కట్టుకుంటారు అన్నీ. ఇప్పుడు బెంగళూరు వెళ్ళారనుకోండి, పాల్తంగ చర్చ్, పెద్ద చర్చ్ ఉంటుంది, వాళ్ళే ఎస్సర్స్ అంటారు, వాళ్ళు వచ్చేసి తీసుకుంటారు, లేకపోతే ఇంకొకరు పత్రికలు ఇస్తారు. సో వాళ్ళు పరిచారకులు. కానీ దేవుని అది చూస్తూ మేము ఎలాగా అయిపోతామంటే, సంఘంలో వెళ్ళి నేను కూర్చుంటే చాలు అనుకుంటాము. కానీ నువ్వు ఇక్కడ కూర్చోడానికి రాలేదు, నువ్వు పరిచర్య చేయడానికి వచ్చావు. ఆమెన్, హల్లెలూయా. ఆయన నీ రాజు అయినాడు కాబట్టి ఆయన పాదం క్రింద వచ్చేటప్పుడు నువ్వు చాలా భయభక్తితో ఆయన దగ్గర రావాలి. ఆమెన్, హల్లెలూయా. సంఘం ఎలాగ ఉండాలంటే పరిచర్య చేసే సంఘం. ఎవరిని పరిచర్య చేసే? బయటికి వెళ్ళి బోధ చెప్పే కాదు, అది పరిచర్య కాదు. దేవుని సన్నిధులు వచ్చేటప్పుడు, అంటే నేను ఆదివారం గురించి నేను చెప్తున్నాను. ఎప్పుడైతే సంఘంగా మేము కలుస్తున్నామో నువ్వు గమనించాలి, నీ రాజు నీ గురించి ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన పాదం క్రింద కూర్చున్నావు, నువ్వు ఆయన్ని సేవిస్తున్నావు. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు కూడా జ్ఞాపకం మాకు ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఈ డోర్ నుంచి ఎంటర్ అవుతున్నావో, యూ హ్యావ్ టు థింక్ దట్ సమ్వన్ ఈజ్ దేర్. నీ రాజు నీ ఒక సేవ కార్యము, లేకపోతే నీ యొక్క సేవ ఏ విధంగా చేస్తావో, నువ్వు ఏ విధంగా ఆయన ప్రేమిస్తావో, నువ్వు ఏ విధంగా ఆయన దగ్గర ఏడుస్తావో, నువ్వు ఆయన దగ్గర ఏ విధంగా ప్రైజ్ చేస్తావు, లేకపోతే స్తుతి అర్పణ నువ్వు అర్పిస్తావు, అది ఆయన చూస్తున్నాడు. అది గమనించి మేము ఇక్కడికి రావాలి. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మనస్తత్వంతో మేము వస్తామో నువ్వు పాటలు పాడుతూ వస్తావు. ఆమెన్, హల్లెలూయా. మోడీతో కలవాలంటే నేను ఎంతో పాటలు పాడుతాను, మోదీకి ఒక్కసారి చూడాలి, లేకపోతే రాహుల్ గాంధీని చూడాలంటే, లేకపోతే ఇంకొకరు ఏ రాజు, లేకపోతే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, వాళ్ళని చూడాలంటే ఎంతో మందిని నేను చెప్తాను కదా. ఎస్ అను, ఆమెన్. ఎవరు ఏం చెప్పట్లేదు. ఈరోజు నాకు ఎవరొకరు పెద్ద ఆయన పిలిచారనుకోండి, నేను వచ్చేసి మీకు చెప్పకుండా వెళ్తానా? నా భార్యని చెప్పకుండా వెళ్తాను, నా బిడ్డని చెప్పకుండా, నేను ఎంతో ఆనందిస్తాను. ద సేమ్ థింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ మోర్ దెన్ దాట్. దేవుని సన్నిధులు నువ్వు వస్తున్నావంటే ప్రతిరోజు, అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్ అస్ రిజాయిస్. ఎందుకంటే దేవుడు ఈరోజు నిర్మించున్నాడు, నీకు బహుమానంగా గిఫ్ట్గా ఇచ్చున్నాడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే నువ్వు ఆనందిస్తూ రావాలి. అందుకే పాట పాడుతూ రావాలని రాయబడి ఉంది. నువ్వు పాట వచ్చిందా లేకపోయినా దేవునితో నేను కలవాలి అని ఒక మాట, అది ఆయన వింటాడు. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏంటంటే ఏ విధంగా సర్వ్ చేయాలి, దేవునికి ఏ విధంగా సంఘంలో సర్వ్ చేయాలి. ఆమెన్, హల్లెలూయా. ఫస్ట్ మీరు అందరికీ తెలుసు, మీరు చేసిందే నేను చెప్తున్నాను, ప్రైజింగ్, దేవుని సన్నిధిలో స్తుతించుట. నన్ను ఒకసారి ఫాస్ట్గా సామ్ 145 1-2 ఒకసారి చదువున్నాను. ఆమెన్, హల్లెలూయా. సామ్ 75:1 ఒకసారి చదవండి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమెన్, హల్లెలూయా. సో చర్చ్ ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధులు నువ్వు వస్తున్నావంటే ఏం చేయాలి చెప్పాలి బిగ్గరగా. కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో స్తుతితో మీరు రావాలి. ఆమెన్, హల్లెలూయా. మీకు కష్టమున్నా బాధ అయినా ఏదైనా నువ్వు పక్కన పెట్టవలసిందే. లాస్ట్ వీక్ విన్నాను కదా ఆ మాటలు, చాలా అంటే భారం మోయిచున్న జనులారా అని ఎప్పుడో నుంచే వింటాం, కానీ ఆ భారం అనేది మోసుకొని వెళ్ళిపోతుంటాం కదా. నువ్వు ఇక్కడ వచ్చేటప్పుడు నువ్వు రిఫ్రెష్ అయ్యి వెళ్ళాలి. ఆమెన్, హల్లెలూయా. ఒకసారి నాకు గుర్తుంది, నా స్నేహితులు ఎంతోమంది నా గురించి ప్రేయర్ చేసేవారు.
దగ్గర దగ్గర 7 years నేను అల్సర్ ప్రాబ్లంతో, కడుపులో అల్సర్, డ్యూడనల్ అల్సర్తో నేను ప్రాబ్లంలో ఉన్నానమాట. వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్తాను. హోటల్లో వాళ్ళందరూ చక్కగా తింటారు కదా, నాకేంటుంటుంది తెలుసా, ఓన్లీ ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీతో పాటు సాంబార్ కూడా ఉండదు, చట్నీ కూడా ఉండదు. ఏంటుంటుందంటే షుగర్ ఉంటుంది, లేకపోతే గుడ్డే ఇచ్చేస్తారు, గుడ్డే బిస్కెట్, బనానా. ఓకే, అది నా తిండి. అలాగా ఉండివ్వండి. అయితే నా ఒక ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడ హీలింగ్ మీటింగ్ వస్తే అక్కడ వెళ్ళి నేను హీలింగ్ గురించి ప్రేయర్ చేయం. దేవా నాకు స్వస్థపరచు, నా బాధ అదే, నాకు స్వస్థపరచు. నేను బిర్యానీ అంటే చాలా ఇష్టం, మీ అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టం. నా జీవితంలో బిర్యానీ అలాగా మా ఇంట్లో తినేటప్పుడు నేను చూసి నా జీవితంలో ఎప్పుడైనా తింటానా, నాకు అలాంటి రోజులు వస్తాయా ఈ చికెన్ బిర్యానీ అని అనుకోండి. నేను ఏంటంటే పప్పు అన్నం తింటాను. ఆ పప్పు అన్నంలో ఒక్క మిర్చి కూడా ఉండకూడదు. ఒక్క మిర్చి అయితే రాత్రి అంతా ప్రార్థనే అయిపోదు నాకు, అలాంటి పరిస్థితి. సో ఒకరోజు నేను 98 ఎప్పుడో నాకు గుర్తులేదు, పెద్ద మీటింగ్ అయింది. పాల్ దినకరన్, ఆ రోజు డీజేస్ దినకరన్ ఉన్నారు, పాల్ దినకరన్ హీలింగ్ ప్రేయర్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళాను. దగ్గర 1000 మంది ఉన్నారు. దగ్గర పరుగొట్టుకొని వెళ్ళి, దేవా ఈరోజు నాకు స్వస్థత వచ్చేయాలని ప్రేయర్ చేస్తున్నాను, దేవా నాకు తాకుమని. దేవుడు నాకు స్వస్థత ఇవ్వలేదు, కానీ అక్కడ వెళ్ళి నేను మతిభ్రమం అయిపోయాను. మతిభ్రమం అంటే దేవుని ఆయన ఆత్మతో నాకు నింపడం మొదలెడు. అందరూ దేవా అని ఏడుస్తున్నారు, ఎవరో స్వస్థత పొందరు, ఏటవుతున్నారు. కానీ నేను అక్కడ స్వస్థత గురించి అడగడం స్టార్ట్ చేస్తూ నేను ప్రైజింగ్లో వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏంటో అయిపోయి పిచ్చి అయిపోయి ఒక 10 to 15 minutes ఎంత టైం స్పెండ్ చేశాను, అలసిపోయి బయటకు వచ్చాను. నాకు కడుపు నొప్పి అనేది పోలేదు, కానీ ఎంతో హ్యాపీగా ఉంది అంటే దేవునికి తెలుసు నీకు ఏంటి కావాలి. కొన్నిసారి మేము చర్చ్కి వస్తాము, మా సమస్యలు పట్టుకొని వస్తాము, కానీ ఆ టైంలో ఆ సమస్య క్లియర్ అవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఆత్మతో నింపుతాడు. ఆమెన్, హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుడు ఆయన ఆత్మతో నింపుతాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ ప్రైజింగ్ ఏంటి చెప్తాము, ప్రైజింగ్. మీరు ఇక్కడ వచ్చారనుకోండి, ప్రైజ్ చేయడమే, మీరు ఆనందించడమే. ఆమెన్, హల్లెలూయా. నెక్స్ట్ జాయ్ఫుల్నెస్. నెహెమియా 8:10 ఒకసారి చదువు నాన్న. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని అక్కడ రాయబడి ఉంటుంది. దేవునిలో ఆనందించుట నాకు బలమై ఉంది. ఆమెన్, హల్లెలూయా. దేవునిలో ఆనందించుట నాకు బలమై ఉంది. ఆమెన్, హల్లెలూయా. నా కండరాలు ఒక బలం కాదు, లేకపోతే నా ఒక డబ్బు ఒక బలము కాదు, నా ఒక పొజిషన్ ఒక బలము కాదు, కానీ దేవునిలో నేను ఆనందిస్తున్నాను, అదే నాకు బలం ఉంది. ఆమెన్, హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే దేవుని ఆనందించడం అంటే దేవుడు నాతో ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి బ్రతుకుతావో నువ్వు ఆనందిస్తావు. నీకు ఏదున్నా లేకపోయినా. మొన్న ఒక బ్రదర్తో మాట్లాడుతున్నాం, ఆయన కృంగిపోయి ఉన్నారు. వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆయన ఏంటి చెప్తున్నాడంటే, నాకు ఏం జరగట్లేదు, నేను మారిపోవాలనుకుంటున్నాను అని. మాట సట్టం అన్నది నాకు. ఏంటి మాట్లాడాను, ఈ దారి నుంచి నేను మారిపోవాలని. నాకు ఏం జరగట్లేదు, నాకు నా బిడ్డ విషయంలో బాగాలేదు, నా భార్య విషయంలో నాకు ఏది జరగట్లేదు. నీకు ఏది జరగట్లేదు అని నువ్వు అనుకుంటున్నావంటే నీ బలము నీ సమస్య లేకపోతే నీ ఒక ఆశీర్వాదం మీద డిపెండ్ చేసి ఉంది. అది వస్తే నువ్వు దేవుని సన్నిధిలో వస్తావు, దేవునిలో ఆనందిస్తావు, లేకపోతే లేదు. కానీ దేవుని వాక్యం ఏమిటి చెప్తుంది, దేవుని బట్టి నువ్వు ఆనందించాలి. నీకు అన్నిటికన్నా అమూల్యమైనది ఒకటి దొరికింది, ఏంటంటే దేవుడే. ఆమెన్, హల్లెలూయా. సిఎంఆర్ సెంటర్ చాలాసారి చెప్పాను, ఇది సిఎంఆర్ సెంట్రల్ వాడికి ఏం దొరికిందా, సిఎంఆర్ సెంట్రల్ వాడికి సిఎంఆర్ దొరికింది, కొన్ని కోట్ల రూపాయలు దొరికింది. లేకపోతే కొంతమంది ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి, కొన్ని కోట్లు, లేకపోతే శ్రీ చైతన్య ఉన్నాయి, కొన్ని కోట్లు వాళ్ళు పొందుకున్నారు. కానీ నాకు ఏం దొరికి తెలుసా, నా వాటలో దేవుడే వచ్చేసి కూర్చున్నాడు. ఆమెన్, హల్లెలూయా. వాట మీకు తెలుసు కదా, ఇలాగ ఉంటుంది. మార్కెట్ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, వెళ్తున్నారండి మార్కెట్, మీరు వెళ్ళి చూడండి, అక్కడికి వెళ్తే వాట ఉంటుంది.
ఇది 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 ఇలాగ ఉంటుంది అన్నమాట. సో ఇది నాకు కావాలి. సో అలాగా దేవుడు నీ వాట అంటే అక్కడ వచ్చేసి కూర్చున్నాడు, నీకు దొరికింది. దట్స్ వాట్ యూ ఆర్ మై పోర్షన్ అని రాయబడి ఉంటుంది. కీర్తనకారుడు చెప్తాడు కదా, నువ్వే నాకు పోర్షన్. పోర్షన్ ఈజ్ వాట్? భాగము, నాకు దొరికిన సొత్తు. దానికన్నా ఇంకేంటి నీకు కావాలి? నాకు ఏంటి కావాలి? ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో మాకు ఏది ఉన్నా లేకపోయినా దేవునిలో ఆనందించడానికి ఒక కారణం ఏంటంటే దేవుడు నీకు దొరికినాడు. హీఈస్ ఇన్ యూ, హీఈస్ ఇన్ మీ. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎప్పుడు కూడా జాయ్ఫుల్గా మేము ఉండాలి. ఫస్ట్ ఏంటి? ప్రైజింగ్. సెకండ్ వన్ ఈజ్ జాయ్ఫుల్నెస్. నువ్వు దేవునిలో నువ్వు గ్లాడ్నెస్తో నువ్వు సర్వ్ చేయాలి అనుకుంటున్నావు, ఒక చర్చ్గా నువ్వు ఉండాలి అనుకుంటున్నామంటే ఆ చర్చ్లో ఫస్ట్ అనేది ప్రైజింగ్ ఉండాలి, సెకండ్ అనేది జాయ్ఫుల్నెస్. ఎప్పుడు కూడా ఆనందించాలి. మీరు ఇక్కడ వస్తే నా కడుపు నొప్పి అని మీరు అలా లాంగ్ ఫేస్ పెట్టుకోవడం కాదు, దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అని ఆనందించాలి. ఆ రోజు కడుపు నొప్పి అని ఏ విధంగా వెళ్ళి అక్కడ నేను దేవుని ఆనందంతో నింపబడ్డాను, ఆ ఎక్స్పీరియన్స్లో మేము వెళ్ళాలి. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. షౌటింగ్ ఒకసారి చదువుదాం. లూక్ 17:15 ఒకసారి చదువునాను. ఐజియా 12:6 ఒకసారి చదువునాను. ఇద్దరు చదవండి. లూక్ 17:15 ఒకరు, ఐజియా 12:6. ఆమెన్, హల్లెలూయా. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. అక్కడ చాలామంది హీలింగ్ అయ్యారు ఏంటంటే ఆ కుష్ఠరోగం నుంచి, కానీ వాళ్ళు రాలేదు. కానీ ఒక్కడు వచ్చారు, వాడు వచ్చేసి బిగ్గరగా దేవునికి స్తుతిస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు నేను దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు అలాంటి ఒక కుష్ఠరోగంతో మేము ఒకనాడు ఉండేవారమే. కుష్ఠరోగంకి ఏమైనా ట్యాబ్లెట్ ఉండొచ్చు, కానీ పాపము అనే ఈ భయంకరమైన రోగానికి ఏ ట్యాబ్లెట్ లేదు, ఓన్లీ యేసయ్యే ట్యాబ్లెట్. కాబట్టి ఆ ట్యాబ్లెట్ నీకు నాకు దొరికింది, విడుదల దొరికింది. కాబట్టి దేవుని సన్నిధిలో ఏంటంటే బిగ్గరగా స్తుతించాలి. హల్లెలూయా. ఇది ఏం బిగ్గరగా ఉంది? హల్లెలూయా. ఎంతమందికి హార్ట్ ప్రాబ్లం వద్దు అన్నోళ్ళు ఒకసారి చెప్దామా, నాకు వద్దు అని చెప్పండి. అరే మీకు కావాలా హార్ట్ ప్రాబ్లం? యూ షుడెంట్ బీ ఏ హార్ట్ పేషెంట్, రైట్? మీరు మీ హార్ట్ బాగానే ఉండాలంటే బిగ్గరగా అరండి. ఆమెన్, హల్లెలూయా. భర్త మీద కాదు, భార్య మీద కాదు, దేవుని మీద అరండి. ఆమెన్, హల్లెలూయా. సో షౌటింగ్ ఇట్ షుడ్ బి అవర్ స్టైల్. హల్లెలూయా. ఐజియా ఒకసారి 12:6 ఒకసారి చదువు. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీ మధ్య ఎవరు ఉన్నారు? నీ రాజు ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు బిగ్గరగా అరకుండా నువ్వు ఉండలేవు. ఆమెన్, హల్లెలూయా. అంకుల్ వచ్చేసి అక్కడ కూర్చుంటే మేరీ ఆంటీ ఫేస్ చూసుకోలేము కదా. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఏడ్ చేస్తుంటారు, నేను అక్కడ కూర్చుండేవాడిని కదా. ఎప్పుడైతే అంకుల్ వచ్చేసి నా సైడ్లో కూర్చుంటారు, ఆంటీ ఒక డిఫరెంట్ రెల్లో ఉంటారు అన్నమాట. ఏంటంటే నా భర్త దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. సో అందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు బిగ్గరగా ఏడ్చేటప్పుడు కాదు, షౌట్ చేసేటప్పుడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలాగ మేము ఉండాలి? ప్రైజింగ్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉండాలి, షౌట్ చేస్తూ ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. రిజాయిసింగ్ అనగా సంతోషించడం. ఆమెన్, హల్లెలూయా. ఫిలిపియన్స్ 4:14 ఒకసారి చదవండి. అందరికీ తెలుసు 4:4. యా, ఆమెన్, హల్లెలూయా. చాలు నాన్న, ఇది అందరికీ తెలుసు. ఎల్లప్పుడూ మేము ఏం చేయాలి? ప్రభులో ఆనందించాలి. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉన్నా లేకపోయినా ఆనందించడమే. ఆమెన్, హల్లెలూయా. ఏసీ ఉన్నా లేకపోయినా ఆనందించడమే. ఆమెన్, హల్లెలూయా. మీకు తెలుసా, ఏసీ వచ్చిన తర్వాతే మేము సుఖపడిపోయాం కాబట్టి దేవుని ఆనందించలేదు. ఏసీ లేకపోతే ఎంతో ఆనందం మీకు తెలీదు. ఆమెన్, హల్లెలూయా. అదిగోండి సాక్షి, ఒక పై రూమ్లో అక్కడ వేడి అలా దిగిపోతుంటుంది, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధి ఎలాగొస్తుంది అంటే ఆ చెమట ఎక్కడ పోతుంది తెలీదు.
హోల్ డే అంతా ఎంజాయ్మెంట్. అదిగోండి రాజరత్నం ఇంటికి వెళ్ళి నైట్ సిస్టర్ ఇక్కడ వచ్చేస్తారు, మేము అక్కడ ఉంటాము. నైట్ ఒకడు కుణుకుతుండ ఏదో అవుతుంటారు, కానీ అది ఆనందం చెప్పలేము. 3 గంటలు 4 గంటలు రాత్రి వెళ్ళి ఇడ్లీ తినడం, అలవాటు, టైం అంటే దేవుల్లో మేము ఆనందించాలి. వీ హ్యావ్ టు రిజాయిస్. దేవుడు ఎందుకు నీకు ఒక హృదయం ఇచ్చాడంటే ఆ హృదయం ఎప్పుడు కూడా ఆనందించడమే. ఆమెన్, హల్లెలూయా. మీ ఒక ఫేస్లో ఎప్పుడు కూడా ఆనందము కనపడుతూ ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజింగ్, జాయ్ఫుల్నెస్, షౌటింగ్, దెన్ రిజాయిసింగ్. దెన్ దేవుని వాక్యము, మీకు వాక్యం ఎందుకు చెప్తున్నానంటే మీరు చేయట్లేదు కాబట్టి మీకు వాక్య విధంగా నేను చూపిస్తున్నాను. ఇది కొంతమందికి ఉంటుంది, నేను చెప్పను కానీ నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పాస్టరే. యాజ్ ఎ పాస్టర్ హీఈస్ డూయింగ్. ఇద్దరు కలిసి మేము దగ్గర 8 to 9 years టెంపనీ స్కూల్లో చేసాము పరిచర్య. సో ఆయన వాక్యం చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటుంది, కానీ వాళ్ళు హల్లెలూయా చెప్పరు. జీవిత విధానం చాలా పరిశుద్ధులుగా బ్రతుకుతారు, చాలా బాగుంటుంది, హల్లెలూయా చెప్పరు, చేతులు ఎత్తరు. నేను వర్షిప్ చేస్తే ఆయన చాలా బ్రదర్ చాలా బాగుంది ఈరోజు అని వచ్చేసి చెప్తారు, కానీ చేతులు ఎత్తండి అంటే చేతులు ఎట్టుడు ఎంతో మరి తెలియదు. దేవుని వాక్య విధంగా ఉండాలి మాకు స్తుతి. ఆమెన్, హల్లెలూయా. రిజాయిసింగ్, దెన్ క్లాపింగ్ ఒకసారి చదవండి నాన్న. 47 Psalms 47:1. ఆమెన్, హల్లెలూయా. సర్వజనులారా, ఓకే, సర్వజనులారా సంగతి వదలండి, నేను చప్పట్లు కొడతాను. చెప్పండి ఒకసారి. ఓకే, ఆమెన్. దాట్స్ వాట్ ఇట్ ఈస్ ప్రైజింగ్. హల్లెలూయా. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రైజింగ్. దేవునిలో నువ్వు స్తుతించడం ఏ విధంగా నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావు. నువ్వు ఇంట్లో ఉండి నువ్వు ఒకరికి ఫోన్ చేసి నువ్వు చెప్తావు నిన్ను చాలా ప్రేమిస్తున్నానంటే అది దాంట్లో ఏం ఉండదు, ఆ స్వీట్నెస్ అనేది ఉండదు. నువ్వు అక్కడికి వెళ్ళాలి, వుడా పార్క్ వెళ్ళాలి, వెళ్ళి చెప్పాలి, ఒక పువ్వు తీసుకొని వెళ్ళాలి, ఇవ్వాలి కదా. సో అంటే మీరు వెళ్ళమని చెప్పట్లేదు, నేను వెళ్ళలేదు కూడాను. ఓకే, సో ద థింగ్ ఈజ్, మీరు ఆ ఎక్స్ప్రెషన్ అనేది దేవుని సన్నిధిలో నువ్వు వస్తున్నావు అంటే నీకు ఎక్స్ప్రెషన్ లేదు అని అంటే విదౌట్ వర్క్ ఫెయిత్ ఈస్ డెడ్. విశ్వాసము కార్యము లేకుండా ఏంటి? మృతం. ఆమెన్, హల్లెలూయా. మేము ఎలాగ ఉండాలంటే సింపుల్ వర్క్. ఆంటీ అంకుల్ చాలా ప్రాబ్లం చేస్తున్నారు అనుకోండి, మీరు వెళ్ళేసి మెచ్చుకోవడం స్టాండ్, మీరు చాలా బాగున్నారండి, మీరు చాలా హీరో కనిపిస్తున్నారు, ఈ మధ్యలో చాలా స్టైల్గా ఉన్నారు, మీరు ఏంటి ఈ మధ్యలో తాగడం మానేశారు, ఇలాంటి మాటలు ఆడండి. ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయన మార్పు వస్తుంది. భార్య అంతా మెచ్చుకుంటుంది, ఎందుకురా బాబు ఈ బాటిల్ ఎందుకు పట్టుకొని ఉండాలి అంటారు ఆయన. ఒకసారి టెస్ట్ చేయాలి, ఇది జరగాలి. ఆమెన్, హల్లెలూయా. ఇలాంటి వర్క్ మేము చేయము కాబట్టి మా జీవితంలో జరగదు. ఒక టెస్ట్ నేను చెప్తాను. నా భార్య ఒక ఫ్రెండ్ చాలా స్పిరిచువల్. ఇప్పుడు మా టీం ఎలాగా వాళ్ళ టీం అలాగా ఉండేది, ఆ అమ్మాయి నడిపించింది అన్నమాట. సో అమ్మాయి ఒక మంచి విశ్వాసి పెళ్లి చేసుకొని పేదోళ్ళే కానీ దేవుని బాగా అంటే కట్టబడి దేవుని పరిచయ నిమిత్తము ముందుకి వెళ్ళిన ఒక ఫ్యామిలీ. సో మధ్యలో డిస్టర్బెన్స్ ఎలాగొచ్చిందంటే ఆ భర్త వర్షిప్ లీడర్, నాలాగే వర్షిప్ చేస్తాడు, అన్నీ బాగానే ఉంటుంది, చాలా మంచోడు. కొన్ని సంవత్సరం వెళ్ళింది, పిల్లలు పుట్టారు. సడన్లీ ఆయన జీవితంలో మార్పు వచ్చింది. ఏంటి వచ్చింది అంటే జాబ్ నుంచి ఆయన బయటకు వచ్చేసారు. అప్పటి నుంచి ఆయన ఏంటంటే ఇరిటేషన్లు పడిపోయాడు. ఒక 3 to 4 months ఎలాగ అయిపోయాడంటే ఇంకా వర్షిప్ లేదు, వాక్యం చదవడం లేదు, ఏం లేదు. ఆయన ఒక రూమ్లో వెళ్ళి ఇంకా నాకు బ్రతకాలని లేదు, నువ్వు నాకు వద్దు, పిల్లలు నాకు వద్దు, అలాగా. నెక్స్ట్ అబ్బాయి కన్సీవ్ అంటే బిడ్డ కడుపులో ఉందన్నమాట. ఆ టైంలో ఆయన చెప్తాను, నీతో నేను ఉండాలని కోరట్లేదని. అలాంటి పరిస్థితి. ఒకరోజు అమ్మాయి ఏడుస్తూ ఒక నెల అవుతుంది విడిచి వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి, ఫోన్ కూడా ఎత్తట్లేదు, ఫోన్ చేయట్లేదు. ఒకసారి ఎప్పుడో ఇంకా రాకు అని చెప్తున్నాడు, అలాగుంది అని ఏడుస్తూ చేస్తే
అది రాత్రి 11 గంటలు 10:30 అరౌండ్ ఆ టైంలో దేవుడు నాకు ఒక థాట్ ఇచ్చాడు. ఏంటంటే, అమ్మ నువ్వు క్షమించడం, నువ్వు క్షమాపణ అడుగుమని. ఈ అమ్మాయి ఏం చేసిందో తెలియదు, నాకు తెలియదు, క్షమాపణ అడగమని. రాత్రి అంతా క్షమాపణ ఏదో చేసిందో, మరి ఎంత ప్రార్థన చేసిందో. నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది. వాళ్ళిద్దరూ, ఆయన ఫోన్ చేశారట. ఫోన్ చేయగానే ఇలా ఫోన్ వచ్చింది. నెక్స్ట్ 2 days తర్వాత వాళ్ళిద్దరూ కలిసిపోయారట. ఇంకా పరిచర్యలో ఉన్నారు. ఆమె హల్లెలూయా. కొన్నిసారి ఏంటంటే ప్రాక్టికల్ మేము చేయము కాబట్టి మేము ఆ బ్లెస్సింగ్ చూడము. మాకు అన్నీ తెలుసు. నీకు తెలిస్తే ట్యాబ్లెట్ తినకపోతే నీకు బాగోదు కదా. అలాగే డాక్టర్ దగ్గర వెళ్ళడం, లాస్ట్ వీక్ విన్నాం కదా, డాక్టర్ వెళ్ళడం ఎంత కష్టపడడం అది అవసరం లేదు. ట్యాబ్లెట్ తిన్నావా లేదా. ఆ విధంగా ప్రాక్టికల్ మేము కూడా ఎప్పుడు కూడా చేయాలి. క్లాప్ చేయండి. ఆమెన్ హల్లెలూయా. ఒకసారి ప్రాక్టికల్లీ క్లాప్ చేయడం మీకు తెలుసా? ఎలా క్లాప్ చేస్తారు? ఒకసారి చప్పట్లు కొడతారండి ఒకసారి. ఎంతమంది ఎన్ని సంవత్సరం అయిపోయింది మీరు చప్పట్లు కొట్టలేదు? ఆ స్టైలిష్ క్లాప్ వద్దు. మీకు చెప్పాలా, జీసస్ క్లాస్ ఓడు కాడు, జీసస్ మాస్ ఓడు. ఆమెన్ హల్లెలూయా. ఆమెన్ హల్లెలూయా. జీసస్ క్లాస్ ఓడు కాదు. హీ డిడ్ంట్ కమ్ ఫర్ క్లాస్ పీపుల్. ఆయన క్లాస్ పీపుల్ని చూసి ఆ యాజకులు, మహాయాజకులు, వాళ్ళ పరిశుద్ధులు, వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్స్, డీకన్స్, వాళ్ళు బెన్నిహిన్ లాటోలు మాట వాళ్ళు. అలా చూస్తే మేము ఎంత మతిభ్రమం. మీరు సర్పపు సంతానం అని చెప్పాడు దేవుడు. వాళ్ళ గురించి మాలాగా మాస్ పీపుల్ గురించి వచ్చారు. బీ మాసి. ఆమెన్ హల్లెలూయా. దేవుడు యేసయ్య ఎప్పుడు కూడా మాస్ అంటే గుంపులో వెళ్ళి చెమట కక్కి అలాంటి ఒక అనుభూతి ఆయన జీవితంలో పరిచయం. ఒకసారి చూస్తే ఎక్కడొక్కడ మనుషులు ఆయన మీద పడిపోవడం చూశారు. యేసయ్య ఎలాంటి చోటు ఉంటాడు తెలుసా మీకు? ఇప్పుడైతే జాలర్పేట వెళ్ళేసి ఒక చూడండి, చాపకంపు భలే వస్తుంటుంది. ఆ ప్లేస్లో ఉన్న యేసయ్య. ఆమెన్ హల్లెలూయా. అంతే కదా, చాలా రోజుల దగ్గర వెళ్తే చాపకంపు రోజు పువ్వు కంపు వస్తుందా? చాపకంపు వచ్చిన వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఆయన పరిచయం చేసిన. సో వీ షుడ్ బీ లైక్ దట్. దేవుని సన్నిధిలో మేము ఎలా కావాలని మాసీగా అవ్వాలి. ఆమెన్ హల్లెలూయా. క్లాసీగా కాదు. నీ క్లాసీతనము అది మురికి గొడ్డ. ఆమెన్ హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? కంపు కొట్టే దరిద్రపు గుడ్డ ఏంటంటే నీ క్లాసీతనం. నేను క్లాప్ కొట్టను అని అనుకుంటున్నామంటే యు ఆర్ ఇన్ బాండేజ్. నువ్వు విశ్వాసి అవ్వచ్చు, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, నేను క్లాప్ కొట్టలేవు నీ రాజు గురించి అంటే నువ్వు బాండేజ్లో ఉన్నావు. చాలా జాగ్రత్త వినాలి. సింగింగ్ నువ్వు ఎప్పుడు కూడా పాడుతుండాలి. ఒకసారి పాస్టర్ గారు చెప్పారు, నువ్వు పాపంలో పడకుండా ఉండాలంటే నువ్వు ఎప్పుడు కూడా స్తుతి అనేది, నీకు పాట వచ్చినా లేకపోయినా నువ్వు స్తుతిస్తుంటే నువ్వు గుసగుసలు లేకపోతే ఇంకొకరి గురించి ఆలోచన అనేది ఉండదు. నువ్వు ఆనందిస్తుంటావు. ఆమెన్ హల్లెలూయా. నీ భర్త ఎంతో గోల పెట్టినా నీకు ఏమనిపించదు. యు ఆర్ ఇన్ డిఫరెంట్ రెల్మ్. నువ్వు ఆయనతో సంబంధం పెట్టుకున్నావు, నీకు ఇంకా ఏది కూడా వినిపించదు. అనుభూతులు రావాలి. దట్ ఈస్ ప్రాక్టికల్ రైట్. సో దేవుని సన్నిధిలో మేము ఎలాగా ఆయన స్తుతిస్తాము, ఫస్ట్ ఎలాగ సేవిస్తామంటే స్తుతించడము. చాలా టైం అయిపోయింది. షౌటింగ్, దేవుని సన్నిధిలో బిగ్గరగా ఆర్భాటం అంటే బిగ్గరగా అరడం. నెక్స్ట్ రిజాయిసింగ్, ఆనందించడం, హ్యాపీ అవ్వడం. నెక్స్ట్ క్లాపింగ్, దెన్ సింగింగ్, దెన్ డాన్సింగ్. ఆమెన్ హల్లెలూయా. డాన్సింగ్ జెరమియా 31:4 ఒకసారి చదువునానా. టైం అయిపోయింది, నేను ఆపేస్తాను. ఇంకా నెక్స్ట్ 31:4 నన్ను జెరమియా. జెరమియా. ఆమెన్ హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను విడిపించాడు దేని గురించి అంటే నాట్యం చేయడానికి. నువ్వు నేను నాట్యం చేయట్లేదు కాబట్టి జనాలు వచ్చేసి మా మీద నాట్యం చేస్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా. నువ్వు నాట్యం చేస్తావు దేవుళ్ళు అంటే నీ ప్రభావం వాళ్ళకి తగులుతుంది. వాడు డ్యాన్స్ చేయడం కాదు, మీ ఇంట్లో పరిస్థితులు నీ మీద డ్యాన్స్ చేయడం కాదు. ఎప్పుడు నువ్వు డ్యాన్స్ చేయడం నేర్చుకున్నావు అనుకో నీకు విడుదల దొరుకుతుంది. ఆమెన్ హల్లెలూయా. నా తల్లి చనిపోయిన దగ్గర 3-4 నెలల నేను
అది వన్ కైండ్ ఆఫ్ డిప్రెషన్. అది నాకు తెలీదు. నా స్నేహితులు అందరూ ప్రేయర్ చేస్తున్నారు, కానీ నాకు ఒక విధంగా ఒత్తిడి, అది తలలో అలాగ పట్టిసిన ఒక ఇది మాట. నేను నవ్వాలంటే నవ్వలేకపోతున్నాను, ఏం చేయాలని చేయలేకపోతున్నాను. అలాగా బీచ్లో ఒక మీటింగ్, పెద్ద మీటింగ్ అయింది. ఆయన చనిపోయారు, త్రిపాల్ మోహన్ అని. వాళ్ళ మీటింగ్లో వెళ్ళి వాళ్ళు గిటార్లో వాయించి ఏసైనా సత్యము జీవము అలాగ పాడుతున్నారు. సో ఆయన ఏం చెప్పారంటే, అందరు ఇసుకలో అలా నిలుస్తూ మేము ఉన్నాము. అయినాను అక్కడ వెళ్ళిన నా మైండ్ ఒక డిఫరెంట్గా ఉంది. ఆ టైంలో నాట్యం చేద్దామంటే అందరు గెంతరమ్మా సిస్టర్స్ అందరు గెంతి చేసేటప్పుడు నేను గెంతడం మొదలెట్టాను. ఒక 5 నిమిషాల తర్వాత ఆ బరువు అనేది పోయింది. ఆమె హల్లెలూయా. ఆ రోజు తెలుసుకున్నాను, బాండేజ్ నుంచి విడుదల కావాలంటే డ్యాన్స్ చేయడం నేర్చుకోవాలి. ఆమె హల్లెలూయా. మీ కుటుంబ సమస్య నుంచి మీరు బయటికి రావాలంటే డ్యాన్స్ చేయడం నేర్చుకోండి. ఆమె హల్లెలూయా. సాతానుడు ఎంత మీకు బంధించాలని చూస్తే నువ్వు అంత డ్యాన్స్ చేస్తా, వీడితో ఇంకా చాలు బాబు వద్దు నాకని వెళ్ళిపోతాడు. ఆమె హల్లెలూయా. అలాగ డ్యాన్స్ చేసే ఒక సంఘంగా మేము ఉండాలి. నెక్స్ట్ వర్షిప్ గురించి, ఇది చాలా ప్రాముఖ్యం, కానీ నేను చాలా సమయం తీసుకున్నాను కాబట్టి జస్ట్ 2 మాటలు. వర్షిప్ చూడండి, 4th వర్స్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మేరీ అంకల్ వచ్చారు కాబట్టి ఆంటీ ఎంతో చూడండి, ఒకసారి అటు చూడాలి. దట్స్ వాట్ జాయ్. దేవుడు వచ్చేటప్పుడు అలాగా మేము జాయ్ఫుల్ ఉండాలి కదా. ఆమెన్ హల్లెలూయా. పింకీ అర్థమవుతుందా? వాట్ మే బి ద సిచ్యువేషన్, వీ హ్యావ్ టు ప్రైజ్ ద లార్డ్. ఆమెన్ హల్లెలూయా. సో వర్షిప్ ఎక్కడ, ఇప్పుడు చూడండి 4th వర్స్లో ఉంటుంది చూడండి. ఓకే చూడండి, ఇది ఈ ఎక్స్పీరియన్స్ అంది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద గేట్ ఆఫ్ దిస్ చర్చ్. ఇది దేవుని సన్నిధి గురించి చెప్తుంది. ఆమెన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అక్కడ ఎంటర్ ఇంటూ హిస్ గేట్, ఎంటర్ ఇంటూ హిస్ కోర్ట్స్. ఆయన ప్రాణం చెప్పినాను, కోర్ట్ అంటే అక్కడికి వెళ్ళడం అంటే నువ్వు ఎలాగ వెళ్తావో అది వర్షిప్లో నువ్వు వెళ్తావు. ఆమెన్ హల్లెలూయా. నీకు నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో అప్పుడు ఆ అనుభూతి వస్తుంది. అది ఎలాగుంటుంది అంటే, ఒకసారి చదువుదాము. లూకా 8:42 నుంచి 46 వరకు ఒకసారి చదువుదాము. త్వరగా నేను విదిన్ 2 minutesలో కంప్లీట్ చేస్తాను. Luke 8:42-48. ఆమెన్ ఆమెన్. దట్ ఈస్ వర్షిప్. ఆమెన్ హల్లెలూయా. అక్కడ జనాలు పడిపోతున్నారు, కానీ ఒక ఆవిడ రోడ్లో ఉంది. ఆవిడ బంగురుకొని వచ్చిందా లేకపోతే ఏంది ఉంది అంటే అక్కడ రాయబడి ఉంది, ఆమె రక్తస్రావంతో 12 సంవత్సరం. ఈ ప్రాబ్లంతో నా తల్లి సఫర్ అయింది. నేను పుట్టిన ఈ 8 days తర్వాత ఇది స్టార్ట్ అయింది. ఆమె లైఫ్ నేను చూశాను. ఎప్పుడు ఎప్పుడు ఏడిపే. ఒక్కొక్కసారి చెప్పేది, ఇటు పుట్టిన తర్వాత ఇలాగ వచ్చిందని వాళ్ళు అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా రైల్వేలో కలిసేటప్పుడు, ఇటు పుట్టిన తర్వాత అది నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకు నేను పుట్టాను, ఎందుకు నా తల్లికి ఈ ప్రాబ్లం. నాకు ఆ ప్రాబ్లం తెలుసు. నా తల్లి ఎప్పుడు కూడా బక్కగా అలాగ ఉండేది అన్నమాట. సో ఇక్కడ ఒక ఆవిడ ఉంది, ఆవిడికి బలం లేదేమో, 12 సంవత్సరం నుంచి ఆ సమస్యతో బాధపడుతుందో, ఆవిడ ఎలాగా అనుకుందో, ఆ రోడ్లో నడిచేటప్పుడు ఆయన వస్తున్నాడు అనేటప్పుడు ఆమె ఒక్కటే చేసింది ఏంటంటే, నేను ఏదో విధంగా వెళ్ళి ఆయన్ని తాకుతానని. ఆమెన్ హల్లెలూయా. వర్షిప్ అనేది అది. నువ్వు ఇక్కడ వస్తున్నావంటే నువ్వు బోర్డు చూడడం, నువ్వు గాలి వస్తుందా లేదో చూడడం, పాట బాగా అవుతుంది,
అరే హూ కేర్స్, యు కనెక్ట్ విత్ గాడ్. దేవుడు నీ గురించి ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయనతో కనెక్ట్ అవ్వకుండా ఒకడు పాడుతున్నాడు లేదా, ఆ కెమెరా బాగుందా, నువ్వు ఎంత ఎర్రోడివి. నువ్వు ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి అవి ఆలోచిస్తున్నావు అంటే యు ఆర్ ఎ డ్యామ్ ఫుల్. నీకన్నా ఎర్రోడు ఈ లోకంలో ఎవరు. దేవుడు నిన్ను తాకాలి అని కోరుతున్నా. లీవ్ అబౌట్ సాంగ్ ఈజ్ టు హెల్ప్. నిన్ను వర్షిప్లో, నిన్ను ప్రైజింగ్లో నడిపించడానికి ఒక సాంగ్ ఉంది, కానీ అది కాదు. నీ ఆత్మ ఆయనతో కలవాలి. ఆమె ఈ జనాలను చూడట్లేదు, ఎవరు పడిపోతున్నారు, ఎవరు అడ్డుకొస్తున్నారు చూడట్లేదు. నేను వెళ్తాను, ఆయన్ని తాకుతాను అన్నది. ఆమెను హల్లెలూయా. ఆమె తాకింది, ఆమె బాగుపడింది. నెక్స్ట్ లాస్ట్లో ఆయన నా ప్రభావం, నా బట్టలు ఎవర్రా ముట్టుకున్నాడు, నా ప్రభావం పోయింది అన్నాడా లేదా ఆయన? అది జరగాలి. వర్షిప్లో అది జరగవలసిందే. నీకు స్వస్థత ఎందుకు రావట్లేదంటే నువ్వు ఆ అనుభూతిలో దిగట్లేదు. నువ్వేమో పాటలు, వర్షిప్ లీడర్లు, పాస్టర్లు, అరే హూ కేర్స్, యూ కమ్ టు హిస్ ప్రెజెన్స్. నువ్వు దేవుని సన్నిధిలో వచ్చేసి అది చేయకుండా వీళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళ మీద డిపెండ్ అవడం ఎందుకు? నువ్వు రక్షణ పొందలేదా? నువ్వు దేవుని బిడ్డవి కాదా? నీ సమస్య తీసుకొని వచ్చి దేవా అన్నీ చెంగు నేను ముట్టుకుంటానని చెప్పినది వర్షిప్. ఆమెన్ హల్లెలూయా. ఆ అనుభూతిలో వచ్చేటప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఆమెన్ హల్లెలూయా. అది నీ యొక్క ప్రేమ కానుక. ఆమెన్ హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిల్చుందాము. ఇంకొక పాయింట్ ఉంది కానీ నాకు టైం లేదు, ఇలాగైతే చాలా టైం అయిపోయింది. వర్షిప్లో ఒకటి గమనించాలి, మ్యూజిక్ మీద కాదు నీ వర్షిప్. వర్షిప్లో నీ ఒక పెయిన్ ఎంత ఉంది దాని మీద డిపెండ్ చేయట్లేదు. వర్షిప్లో నువ్వు ఎంత మనీ ఉంది బ్యాంకులో అని డిపెండ్ చేయట్లేదు. వర్షిప్లో ఎవరు వస్తారంటే ఎవరైతే విరిగి నలిగిన, దేవా నువ్వు నాకు కావాలి. ఒకసారి చెప్తాం మాట, లార్డ్ ఐ నీడ్ యూ, లార్డ్ ఐ నీడ్ యూ. దేవా ఈరోజు నిన్ను నన్ను చూడాలని. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుని సేవకుడు వచ్చి వర్షిప్లో లీడ్ చేస్తుండగా ఒకసారి ప్రార్థించేద్దాం. లెట్ us జస్ట్ ఆస్క్ గాడ్ వాంట్స్ దీస్ వర్డ్స్. నీ నోట్ నుంచి ఈ మాటలు రావాలి. నువ్వు అలా బుద్ధిమంతులుగా నిల్చోవడం ఆయనకి అవసరం లేదు. నువ్వు ఆయన కోరింది ఒకటే. ఇట్ ఈస్ నాట్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ ఆర్ లిఫ్టింగ్ హ్యాండ్. ఆయన కోరింది ఒకటి, దేవా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు దర్శించు. నా ఈ బాధ ఉంది, నాకు రక్తస్రావం ఉంది, లేకపోతే నాకు కడుపు నొప్పి ఉంది, లేకపోతే బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, లేకపోతే నా ఫ్యామిలీ ప్రాబ్లం ఇలాగుంది, నాకు జరగట్లేదు అని నువ్వు ఒక్కసారి దేవా నువ్వు కాపాలి, లార్డ్ ఐ నీడ్ యూ లార్డ్ అని ఒక్కసారి అడిగితే ఆయన నీ జీవితం కార్యం చేస్తారు. అప్పుడు సాంగ్స్ అవసరం ఉండదు. ఓ హల్లెలూయా, వి బ్లెస్ యు లార్డ్, హల్లెలూయా.